కొబ్బరి చెట్టు చుట్టూ ఆలివేరా ప్లాంటేషన్ చేసుకోవడం అనేది ఒక చాలా మంచి విషయం అనమాట. ఎందుకని అడిగితే మన సమ్మర్ సీజన్లో మనకి కొబ్బరి చెట్టుకి ఎంత వాటర్ ఇచ్చినా కానీ మనం వాటర్ దానికి తక్కువనే ఉంటుంది అనమాట. అందుకనే మనం చుట్టూ ఆలివేరా ప్లాంటేషన్ చేసుకుంటే ఆలివేరా చూసారంటే మనకి ఎప్పుడు జెల్లులా తేమ శాతం అనేది అబ్జర్వ్ చేసుకొని పెట్టుకొని సో కోకోనట్ ట్రీకి ఎప్పుడు వాటర్ అవసరం ఉంటుందో అట్లా రూట్ ద్వారా న్యాచురల్గా ఇస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే కోకోనట్ ట్రీ నుంచి ఒక 2 అడుగుల దూరంలో మనం ఆలివేరా ప్లాంటేషన్ చేసుకునేది ఒక బెస్ట్ విషయం అనమాట. అది లేక మనకి రైనోషియస్ బ్యాటిల్ అంటే మొగ పురుగు ఇట్లా చిన్న చిన్న పురుగులంతా వచ్చి కొబ్బరి చెట్లో ఉన్న మొగ్గు తెగుల్ని కానీ అట్లా తినేస్తూ ఉంటాయి. సో అందుకని ఇది ప్లాంటేషన్ చేసుకుంటే ఆలివేరా సో దీని నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ వచ్చి ఆ రైనోషియస్ బ్యాటిల్కి పడదనమాట. సో ఇక్కడ తినడానికి వచ్చినా కానీ అది చూసేసి దూరం వెళ్ళిపోద్ది అనమాట. సో అట్లా కొబ్బరి చెట్టు చుట్టూ మనం ఆలివేరా ప్లాంటేషన్ చేసుకోవడం అనేది ఒక చాలా బెస్ట్ చాయిస్గా ఉంటుంది అనమాట. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని సమ్మర్ రావడానికి ముందు ఫిబ్రవరి మార్చ్లో ఆలివేరా ప్లాంటేషన్ మీరు చేసుకుంటే మీ కోకోనట్ ట్రీ సమ్మర్స్లో కూడా చాలా హెల్తీగా ఉంటుంది అనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నాం.